రోజు ఏమిటో తెలుసా అండి? జూన్ 1వ తేదీ మన పెళ్లి రోజు. తీసుకోండి స్వీట్. నువ్వు తీసుకో. ఈరోజు మా వెడ్డింగ్ డే. వివాహానికి అర్థం ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మధు, ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ నాకు ఒంట్లో బాగోలేదని అంటున్నారు. నేను నీ పేరేంటో అడగలేదు. అదరాని మాటలు ఎన్నో అన్నాను. నన్ను క్షమించే. అవును, నీ పేరేంటి? జ్యోతి. జ్యోతి చక్కని పేరు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాకు అసూయ వచ్చేది. అదంతా ఇప్పుడు లేదే. ఏ మధు, అసూయ అన్నదే లేని గౌరీ వట్టి బొమ్మ కదూ, చైతన్యం లేని జడం. అందుకే అందుకే నా ఆరోగ్యం బాగలేదంటున్నారు. జ్యోతి, వెంటనే బిడ్డను కను. వాయిదా వేయకూడదు. అప్పుడే భర్తకు మనసులో చాపలేం రాదు. మీకు ఆడపిల్ల కాని పుడితే నా పేరు పెట్టుకుంటారా ప్లీజ్? అప్పుడే మీరు నన్ను క్షమించినట్టు అర్థం. జ్యోతి, నేను ఒకే ఒకసారి నా మధుని కిస్ చేయాలి. అందుకు నాకు హక్కు ఉంది. ఇది చాలు నాకు, ఇది చాలు. నా దృష్టిలో నా కథ అంతా పూర్తయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూశాను నేను. ఇప్పుడు చూడు, నేను వేరే లోకంలో జీవిస్తున్నాను. ఈ ఆకులు, చెట్లు, కొమ్మల మధ్య పిచ్చివాళ్ళు లేని చోట. ఇప్పుడు నేను ఎవరినైనా సరే ప్రేమించవచ్చు. ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. చూడమ్మా, డాక్టర్ పిలుస్తున్నారు, రండి. ఇంజక్షన్ చేస్తారు. ఒక్క నిమిషం. ఈ స్థితిలోనే ఆవిడకి మీ సహాయం కావాలి. ఇప్పుడే ఆవిడకి మీ తోడు కావాలి. మీరు పక్కనే ఉండాలి. అది మీరు మిమ్మల్ని ప్రేమించడం తప్ప ఆవిడ ఇంకే తప్పు చేయలేదండి. ఈ చైన్ ఆవిడ మెళ్ళ వేయండి. మీ పెళ్లి రోజుకి బహుమతి. ఎప్పటికీ ఇది మీ పెళ్లి రోజుగానే ఉండాలి. ఫెర్నాండెస్ దంపతుల్లాగా మీరు కూడా అనుకూలంగా ఉంటూ 50వ పెళ్లి రోజు చేసుకోవాలి. వెయ్యండి. ఏమిటిది? సగం డాలరే ఉంది. మరో సగమా? ఇదిగో.
ఇది 7 కోట్ల వాడికి ఏం పర్వాలేదే.